నెలలోను కొత్త రోజుని ఏదైతే ఉందో జనవరి 1 తారీఖుకి, ఇది వచ్చే సమయానికి 12 దాటేటప్పటికి ఎలా ఉంటుందో చూస్తారు కదా. పెద్ద పెద్ద సౌండ్తో హ్యాపీ న్యూ ఇయర్ అని వాళ్ళు ఒకరు అవుట్లు పేల్చి మొత్తం కొత్త కొత్త వెలుతురు లైట్లు పెట్టేసుకుని డీజే సౌండ్స్ పెట్టుకుని పెద్ద పెద్ద రంగులు లేజర్ లైట్లు వెలిగేసి వాళ్ళు ఆ వెలుగులతో నిండిపోయే జీవితాలకి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అనుకుని బాంబుల్లోనూ లేదంటే ఏవో కొత్త కొత్త రంగుల్లోనూ లేజర్ లైట్స్ లోనూ గంతులు వేస్తూ ఈ రోజు మై మర్చిపోయి తాగుల్లోనూ ఉండిపోతున్నటువంటి మనుషులు న్యూ ఇయర్ గురించి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో జీవిస్తుంటే, క్రైస్తవులుగా ఉంటున్న వ్యక్తులు కూడా అదే పరిస్థితుల్లోనే డాన్స్లో అనుకుని లేదంటే పాటలు అనుకుని లేదంటే ఇవన్నీ అవన్నీ రంగుల లోకంలోనే ఉంటూ హ్యాపీ న్యూ ఇయర్ అని వాళ్ళు కూడా గంతులు వేస్తున్న పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రశ్నించి అడుగుతున్నటువంటి మాట, మనతో చెబుతున్నటువంటి మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం చేత చూడండి ఒకసారి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మేస్తుంది. చూసావా? ఆ దినం ముగిసిన వెంటనే సూర్యుడిని చీకటి కమ్మేస్తుంది. మనకేం తెలుసు? చీకట్లోనికి వెలుగులు రప్పించుకున్నామని రంగుల లైట్లో సంతోషిస్తున్నాం మనం. ఒకరోజు నిజమైన వెలుగు చీకటి కమ్మే రోజు వస్తుంది. ప్రపంచానికి అర్థం కావట్లేదు అదే. నూతన దినంలో ఆనందంగా ఉండడానికి రంగులు లైట్లు వేసుకుని పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టుకుని క్రాకర్స్ అని ఇవన్నీ అవన్నీ పెద్ద పెద్ద రంగుల లైట్లోను బాంబుల్లోను ఇట్లోనట్లో మునిగిపోతున్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ దినాన్ని నువ్వు వెలిగించుకున్న లైట్స్ లోను ఉంటున్నావు. ఒక రోజు నిజమైన వెలుక్కే, ఒక సూర్యుడికే మనందరికీ వెలుగునిచ్చి ఆ సూర్యుడిని చీకటి కమ్మే రోజులు దగ్గర పడుతున్నాయి. నువ్వు ఆ దినం గురించి ఎదురు చూడు. ఈ దినం కాదు. ఈ దినంలో నూతన దినం నువ్వు అనుకున్నది నిన్ను దాటి వెళ్ళిపోతాయి. అసలైన దినం ఒకటి రాబోతుంది. ఆ దినం నీకు వెలిగిచ్చే సూర్యుడినే చీకటి కమ్మబోతుంది. ఆ దినం అది గమనించుకోండి అని చెప్తున్నాడు. చెబుతూ ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు రోజు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కేకలు పెడుతున్నారు. ఈ కేకలు ఒక రోజు చావు కేకలు అయితేనే జనాంగానికి అర్థం కావట్లేదు. ఈ రోజు ఎంతో హ్యాపీ అనుకున్నారు. ఆ రోజు దుఃఖంతో కన్నీళ్లు గార్చి గుండెలు బాదుకుంటారట. ప్రవ్వా, మా జీవితాల్లో సంతోషం లేనటువంటి దినాలు మా దగ్గరికి వచ్చేసినాయి, మా బ్రతుకుల్ని కాపాడండి దేవా. ఇప్పటి వరకు నా జీవితంలో హ్యాపీ అనుకుని బ్రతుకులేం, తాగాం, తందనాలు ఆడాం, ఇష్టానుసారంగా బ్రతికాం. కానీ ఈ దినం వస్తుందని మాకు అర్థం కాలేకపోయింది. ప్రవ్వా మమ్మల్ని క్షమించి ప్రవ్వా అని గుండెలు బాదుకుంటారట. ఆ రోజు ప్రపంచానికి ఏం అర్థం అవుతుంది? పెద్ద పెద్ద లైటింగ్స్ పెట్టుకుని అందరూ కేకలు పెడుతున్నామని అర్థమవుతుంది. చర్చిల్లో చూడండి వెళ్ళి, దీపావళికైనా అమ్ముడవుతుందో లేదో కానీ మందు కూడా సామాను. క్రిస్టమస్కి జనవరి 1కి క్రైస్తవులు కొనేసుకుంటారని మొత్తం అంతా. ఎంత దుర్మార్గమో చూడండి. డిసెంబర్ 25వ తారీఖుని అత్యధికంగా మద్యం అమ్మబడ్డదే. ఎంత చండాలం చూడండి. అది ఇటు క్రిస్మస్ కి మద్యం ఎక్కువ అమ్మబడ్డదా? లెక్కలు గణాంకాలు చూస్తా ఉంటే పిచ్చెక్కిపోయేలాగా ఉందంటే ఎవరు తాగేస్తున్నారు? ఇది క్రీస్తు పుట్టాడని క్రైస్తవులే తాగేస్తుంటే ఇది ఏ క్రిస్టమస్ అండి అసలుకి? 11వ నెల ఎలాగున్నదో అమ్మకాలు చూడండి. 12వ నెల ఒకసారి చూడండి. ఒకసారి డిసెంబర్ నెల అత్యధికంగా మద్యం అమ్మబడిపోయిన దాఖలుగా కనబడతాయి. సిగ్గు చేయటం నిజంగా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో కొనసాగుతున్నప్పుడు వెళ్తున్నాం. క్రిస్టమస్లకి వెళ్ళినాడు వేదిక మీద వెళ్తే హ్యాపీ క్రిస్టమస్ అనే సమయానికి ఒక సాంగ్ పాడుతున్నారండి. బెత్లెహేములో సందడి. ఈ సందడికి ఆ సందడి ఉంటది. 10 నిమిషాలన్నా కాలుతున్నారండి ఆ క్రాకర్స్. నిజంగా దీపావళి కూడా అలా కాల్చరేమో నిజంగా. ఇంత దారుణమైంది. ఎలాంటి ఇప్పుడు ఈ దినాల గురించి ఆలోచిస్తున్నాడు. అక్కడ ఏమని మాట్లాడదు తెలుసా? ఈ దినాన్ని నువ్వు సంతోషంగా నువ్వు ఎదురు చూస్తున్నావు. ఒక రోజు దినం రాబోతుంది. ఆ రోజు ఎలాంటిదో తెలుసా? ఇప్పుడు నువ్వు కేకలు వేసి కేరింతలు కొట్టేటట్లు కాదు, గందరగోళం అయిపోతాడు. ఆ రోజు గుండెలు బాధీసుకుంటారట జనాంగం అంతా. ప్రపంచ జనాంగం అంతా గుండెలు బాదుకుంటారట ఆ రోజు. అందరికీ తెలిసి ఆ దినం ఎలాగుంటుందో వాక్యంలో చెప్పబడ్డది ముందే. భయమేమనుందా క్రైస్తవ్యంలో? కొనసాగించేస్తారంటే జీవితాన్ని అలాగా. మన ఎదురు చూడవలసింది నూతన సంవత్సరాల్లో దినాల గురించి కాదని, మన జీవితాల్లో ఒక రోజు క్రీస్తు మనం దర్శించడానికి వచ్చే రెండో రాకల్లో మనం శిక్షించడానికి వచ్చినటువంటి దినం మనం మర్చిపోయాం. నువ్వు నేను మనం ఏదనుకుంటున్నాం? నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఇదిగో 12 అయ్యేటప్పటికి పెద్ద పెద్ద గందరగోళాలు, పెద్ద పెద్ద సౌండ్లు, కేకలు వినబడతాము. హ్యాపీ న్యూ ఇయర్ అని పెద్ద పెద్ద పాటల సౌండ్లు వినబడుతున్నాయి. ఆ రోజు ఎలాగుంటుంది తెలుసా? ప్రకృతి విలయతాండం ఆడేస్తుందట. ఆ రోజు యేసుక్రీస్తు గారికి భూమి మీదకి వచ్చే రోజు ప్రకృతి తమ పరిస్థితుల్ని మర్చిపోయి వణికేస్తుందట మొత్తం అంతా. ఆ రోజులోను సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ భూమి వణికిపోతాయట. ఆ రోజు భూమి వణికిపోతే ఏమవుతుందో తెలుసా? నక్షత్రాలు రాలిపోతాయట ఆ రోజు. మనకేమర్థమవుతుంది ఈ విషయాలన్నీ?
ఇంత భయంకరమైన ఒక దినాన్ని పెట్టుకుని ఆఫ్టర్ తాత్కాలికంగా మన ముందు గడిచేటువంటి దినాలను బట్టి ఆలోచిస్తున్నాం మనం.